ఈఎంఐ అనేసరికి మనకు ఒకటే గుర్తొస్తుంది, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఏదో ఉంటుంది కదా, అది కాదు నేను చెప్పేది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్సెస్, వైర్లెస్తో పనిచేసే ప్రతి వాటికి కూడా ఇది వర్తిస్తుందండి. ఇప్పుడు మనం జనరల్గా ఫ్లైట్ ఎక్కినప్పుడు వాళ్ళు స్విచ్ ఆఫ్ చేయమని కానీ మొబైల్ ఫోన్ని, లేకపోతే ఫ్లైట్ మోడ్లో పెట్టమని చెప్తుంటారు. చాలామంది ఇగ్నోర్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్సెస్ అన్నవి జరిగి ఒక్కొక్కసారి ఎయిర్ క్రాఫ్ట్ కమ్యూనికేషన్లో కొద్దిగా మాల్ ఫంక్షనింగ్ అయ్యే అవకాశం ఉంది. అది పైలట్కి కదా ఇబ్బంది. పైలట్కి ఇబ్బంది అయితే మనం కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది. రేర్ కేసెస్లో అట్లా జరుగుతుంది. ఇప్పుడు పిడుగులో ఇవి పడుతుంటాయి కదండి, పిడుగులో పడ్డప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎలక్ట్రిఫికేషన్ అన్నది జరుగుతూ ఉంటుంది. తద్వారా అక్కడ మనం కనెక్ట్ చేస్తున్న ల్యాప్టాప్లు కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, టెలివిజన్ సెట్స్ కానీ, మిగతా ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో అది కాలిపోవడం మనం చూస్తూనే ఉంటాం. చాలామంది అంటారు, అసలు మేము వాడతలేమండి, టీవీ స్విచ్ ఆఫ్లో ఉండింది, ఎట్లా పోయింది అంటే దాని ఎఫెక్ట్ అట్లే ఉంటుంది అన్నమాట. భయంకరంగా ఉంటుంది దాని ఎఫెక్టు. కాబట్టి మిత్రులారా, ఈ కొద్దిగా మనకు ఈ నాలెడ్జ్ అన్నది అవసరము. ఎందుకంటే ఆ రేడియేషన్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. నైట్ టైము సెల్ ఫోను పక్కన పెట్టుకొని వండుకుంటారు చాలామంది. అది చాలా ప్రమాదం. దయచేసి స్విచ్ ఆఫ్ చేసి అక్కడ వీరోలో పడేసేటి, పొద్దుగాల కావాలంటే దాన్ని ఆన్ చేసుకోవచ్చు. సో టీవీ కూడా చాలామంది రిమోట్తో ఆఫ్ చేస్తారు, ప్లగ్ ఇన్ బేసే ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా ప్రమాదకరాలు, చిన్న చిన్న విషయాలు. జస్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఇవన్నీ చెప్తున్నాను నేను. కాబట్టి నో అబౌట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్సెస్. మనం బాధ్యతగా నడుచుకుంటే ప్రతిదీ కూడా సక్రమంగా యూజ్ అవుతుంది, లేకపోతే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి.